టీవీ3 న్యూస్ నేను మీ దుమ్మాజి నవీన్ ఈరోజు మన ఇంటర్వ్యూ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయింది. 8 సంవత్సరాల కాలంలోనే దేశంలో మన తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. అలాగే తెలంగాణ రాష్ట్ర పోలీస్ కూడా దేశంలోనే నెంబర్ 1 పోలీసుగా గుర్తింపు పొందింది. ఈ నెంబర్ 1 గుర్తింపు సాధించడంలో తనదైన పాత్ర పోషిస్తున్నటువంటి తెలంగాణ పోలీస్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి దామోదర్ గుప్తా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారి రాజకీయ నేపథ్యం ఏంటనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, థ్యాంక్ యూ సార్. ముందుగా మనం రాజకీయాల్లోకి వెళ్ళే ముందు మీ బాల్యం గురించి చెప్పండి. మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది, మీ కుటుంబ నేపథ్యం ఎక్కడ అనే విషయాలు మాతో పంచుకోండి. చాలా సంతోషం అండి. మాది రామగుండం అండి, కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. నేను పుట్టింది రామగుండం టౌన్లోనే, పాతబజా రామగుండంలో. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా రామగుండంలో జరిగిందండి. మా బాపు అంటే మా ఫాదర్, మా ప్రాంతంలో బాపు అంటారు, కొంత ఏరియాలో నాయన అంటారు. మా బాపు గవర్నమెంట్ టీచర్గా చాలా సంవత్సరాలు గవర్నమెంట్ టీచర్గా పనిచేసి రిజైన్ చేసి వ్యాపారంలోకి వచ్చి మరి రామగుండంలో వ్యాపారం చేసిన వ్యక్తి. తర్వాత నేను స్టూడెంట్ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తిని. దాదాపు 37 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక జిల్లా కాంగ్రెస్ కమిటీ మెంబర్ నుంచి జిల్లా కాంగ్రెస్ కమిటీ, కరీంనగర్ పూర్వ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలో, ఏఐసిసి మెంబర్గా, అంటే కాంగ్రెస్ పార్టీలో హైయెస్ట్ బాడీ ఏఐసిసి మెంబర్గా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా నేను చాలా జిల్లాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన. విజయనగరం జిల్లా, వరంగల్ జిల్లా కూడా ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు ఆర్గనైజేషన్లో పనిచేశానండి. ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కదా. ఆ కాంగ్రెస్ పార్టీలో అంతా పనిచేశారు కానీ మీకు అక్కడ సరైన పదవులు ఏం పొందలేరు. దానికి గల కారణాలు ఏంటంటే? వాస్తవం అండి, కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తగా పార్టీలో గౌరవం వచ్చింది. పార్టీలో ఖచ్చితంగా నేను ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏఐసిసి మెంబర్గా గుర్తింపు వచ్చింది. కానీ పదవులు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ నాటి పదవులు రాలేదు. దానికి కారణం మాది వాస్తవంగా చెప్పాలంటే మాది మేడారం కాన్స్టిట్యున్సీ, పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. అది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు అండి అవి, ఎస్సీ రిజర్వ్, అదొక కారణం. సో మెనీ ఫ్యాక్టర్స్. సమయం రావాలి దేనికైనా. నేను భగవంతుని నమ్ముకునేవాడిని. భగవంతుడు ఏది ఎప్పుడు నిర్ణయిస్తాడో అది నిర్ణయిస్తాడండి. కానీ నాకు ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, నా అభిమానులకు చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను చాలా గౌరవించాడు, గుర్తించాడు. కేసీఆర్ గారికి నేను నిజంగా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు ఎట్లా గుర్తించారో నేను కూడా క్రమశిక్షణతోటి నా లిమిట్స్లో నేను వండుకుంటూ మరి పనిచేస్తున్నానండి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేశారు కదా సార్. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో సీఎం కేసీఆర్తో మీకు అంటే ఎలాంటి పరిచయం ఏర్పడింది? మీరు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరారు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారుతో పరిచయం ఉన్న వ్యక్తిని నేను. ఎందుకంటే అంతా ఒకటే ప్రాంతం వాళ్ళం కాబట్టి పరిచయం. నేను 2017లో పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్ నాకు పార్టీ కేసీఆర్ గారు గుర్తించి చైర్మన్ ఇవ్వడం, రాష్ట్ర పార్టీలో కార్యదర్శిగా కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మరి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారమే నేను ఈరోజు పనిచేస్తున్నా. కేటీఆర్ గారు, యువ మంత్రి వారు కేటీఆర్ గారి ఆదేశానుసారం పార్టీలో వారు ఏ పని చెప్పినా కూడా ఆ పని చేసుకుంటూ వెళ్తున్నానండి. మళ్ళీ ఒకసారి కూడా మీ ద్వారా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు నాకు చాలా రికగ్నైజ్డ్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు కేసీఆర్ గారు. ఇప్పుడు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన చాలామంది ఇప్పుడు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడం చాలా తక్కువ ఉంటుంది. మీరు మరి ఇలాంటి పాలిటిక్స్లో మీరు ఎలాంటి ప్రోత్సాహంతో వచ్చారు? మీకు అంటే ఇన్స్పిరేషన్గా ఎవరైనా ఉన్నారు? మాకు ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదండి. మొదటి నుంచి ఎందుకో స్టూడెంట్ అప్పటి నుంచి కూడా నేను నా 10వ ఏట అంటే 5వ తరగతిలోనే నేను పోల్ షీట్స్ రాసేవాడిని. ఎందుకో అట్లా అలవాటు అయిపోయింది పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిని. ఎందుకంటే
చాలా పీసీసీ ప్రెసిడెంట్ కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, అందరితో సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేకించి గౌరవనీయులు కీర్తిశేషులు రోషయ్య గారితో నాకు 1977 నుంచి పరిచయం. వారు చనిపోయిన వరకు కూడా వారితో నేను సత్సంబంధాలు మన రోషయ్య గారితో అని మీ ద్వారా చెప్తున్నాను. రోషయ్య గారితో మీకు చాలా సంబంధాలు, దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు కదా సార్. మనం అంటే చాలాసార్లు విన్నాము, రోషయ్య గారు ఏంటంటే మీ ఆర్యవైశ్య కమ్యూనిటీలో రెండవ తరాన్ని ఎదగనీయకుండా చేశారు, ఆయన ఒక్కరే ఉండాలనే ఒక స్వార్థంతో పనిచేశారని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? కాదండి, అట్లేం లేదు. నిజమే. ఎందుకు ఉండదండి? టాలెంట్ ఉంటే ఎవరైనా ఎదిగిపోతారండి. ఒకరు వదనంగా ఎట్లా కుదరదండి అది. ఎందుకంటే మా వాళ్ళు ఈ కమ్యూనిటీలో వ్యాపారం చేసుకుంటుంటారు, అంత ఫుల్ టైం ఇవ్వరు కాబట్టి అది కారణంగానే రోషయ్య గారు ఎదగనివ్వకపోవడం అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే రోషయ్య గారు చాలామందికి సాయం చేశాడు, చాలామందికి పదవులు ఇప్పించాడు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఇటు రాజకీయంగా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో దానికి రాజకీయంగా పదవులు కానీ కేటాయించినట్టు మీరు హ్యాపీగా ఉన్నారా? ఇంకా ఏదైనా ఉన్నత పదవులు కల్పించాలనే ఒక ఆశాభావంతో? సార్, ఉమ్మడి రాష్ట్రంలో నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వైశ్య సామాజిక వర్గానికి అంటే కేసీఆర్ గారు అన్ని కులాలను హక్కును చేర్చుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, అగ్రకులాల అన్ని కులస్తులను కేసీఆర్ గారికి తెలుసు. అన్ని కులాలకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తున్నారు. బీసీ భవనాలు కానివ్వండి, ఏదైనా. కానీ వైశ్య సామాజిక వర్గానికి మాత్రం కేసీఆర్ గారు బ్రాహ్మణ పరిషత్ పెట్టారు, అన్ని కులాలకు దగ్గర తీసుకుంటున్నాడు. వైశ్య సామాజిక వర్గంకి వచ్చేసరికి ఉమ్మడి రాష్ట్రంలో జరగని గుర్తింపు, ఆంధ్రప్రదేశ్లో జరగని వైశ్యులకు గుర్తింపు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈరోజు 12 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో వైశ్య సామాజిక వర్గానికి. వరంగల్ లాంటి, హైదరాబాద్ తర్వాత వరంగల్ లాంటి నగరానికి మేయర్గా చేశారు. 5 మున్సిపల్ వైస్ చైర్మన్ చేశారు. హైదరాబాద్ సిటీ క్యాపిటల్, హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్, హైదరాబాద్ సిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మొన్నటి వరకు సోదరి రాధా గారు చేశారు. అట్లా ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, 4 కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్లు ఇచ్చారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు 5 ఇచ్చారు. అట్లా నాకు తెలిసిన వరకు నేను 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో దగ్గర చూసిన ఏ ప్రభుత్వం, తెలుగుదేశం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైశ్యులకు ఇంత గౌరవం ఇవ్వలేదండి. వైశ్యులకు గౌరవం, గుర్తింపు దొరికిందంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే వైశ్యుల గుర్తింపు వచ్చిందనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీరు అంటున్నట్లు వైశ్యులకు తెలంగాణలో గుర్తింపించారని చెప్తారు కదా సార్. అదే వైశ్య కమ్యూనిటీకి చెందిన చాలామంది కూడా ఒక వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ చేస్తారు. దీనిపైన మీరు అంటే కేసీఆర్ గారిని ఏమైనా మాట్లాడారా? ఇది ఎలా ఉండబోతుంది? కార్పొరేషన్ ఫ్యూచర్లో ఏర్పడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. వైశ్య కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదండి. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ అనేది ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. బీదవాళ్ళు దేంట్లో ఉన్న బీదవాళ్ళే అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మేము కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా దాంట్లో కూడా పేద వైశ్యులు ఉన్నారన్న, చిన్న చిన్న షాపులు పెట్టుకొని మామూలు మిరపకాయ బజ్జీ లాంటి అమ్ముకొని బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు రుణం ఇస్తే బాగుంటుంది అంటే వైశ్యులకు రుణం ఇస్తే ఎక్కడ పోదు, ప్రాంప్ట్గా రిటర్న్ ఇస్తారు. ఖచ్చితంగా వైశ్య కార్పొరేషన్ చేస్తా అని ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మధ్యలో కరోనా రావడం, కొన్ని అవాంతరాలతో కొద్దిగా బ్రేక్ అయిందే తప్ప ఖచ్చితంగా వైశ్య కార్పొరేషన్ త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటిస్తారండి. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు అయిపోయింది. ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ చాలా అభివృద్ధి జరిగిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. రాష్ట్రంలో కాకుండా ఇప్పుడు దేశంలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతుంది. దేశంలో ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం? కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను ఒక్కతాటికి తీసుకొచ్చి మరి చిరకాల వాంఛ, ఎన్నో సంవత్సరాల కోరిక, మనందరికీ తెలుసు తెలంగాణ కోరిక, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న కోరిక. ఎవ్వరు చాలామంది ప్రయత్నాలు చేశారు, మరి ఎవరు చేయని పని కేసీఆర్ గారు మరి పట్టు వదలని విక్రమార్కులాగా తెలంగాణ కొరకు అహర్నిశలు కష్టపడి చివరకు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. నేను లోతుగా వదలుచుకోలే. అన్ని కులాలను, అన్ని మతాలను ఒకతాడి తీసుకొచ్చి
మరి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలను కూడా కలిపి అందరి సహకారాలు తీసుకొని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీని ఒత్తిడి చేసి బీజేపీ లాంటి పార్టీని కూడా ప్రెజర్ తీసుకొచ్చి భారతదేశంలోనే ఒక చరిత్ర ఇది. కేసీఆర్ గారంటేనే ఒక చరిత్ర. మరి మనందరికీ తెలుసు ఈ తెలంగాణ రాష్ట్రం సాధించండి. గత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం సాధించింది ఒకవైపు అయితే, సాధించిన తెలంగాణను, ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మొత్తం అవగాహన ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రం ప్రతి పల్లె ప్రతి పట్టణం, ఈ రాష్ట్రం భౌగోళికంగా ఏది ఎక్కడుంది, ఏ తెలంగాణలో ఎక్కడ ఏది అవసరమో తెలిసిన వ్యక్తిగా మరి రాష్ట్రం సాధించి ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి పట్టం కట్టారు. రైట్ పర్సన్కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కరెక్ట్ మనిషి చేతిలో ఉంది కాబట్టి గత 8 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, భారతదేశంలోనే నెంబర్ 1గా దూసుకువెళ్తున్న సంగతి మనకు తెలుసు. ఇది మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను చెప్పట్లేదు. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం కూడా పల్లెటూళ్ళకు ప్రశంసలు ఎట్లా అందుతున్నాయి, పట్టణాలకు ఎట్లా అందుతున్నాయి, ఎన్నో డిపార్ట్మెంట్కి ఎన్నో అవార్డులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం ఇస్తుంది. భారత ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఉన్న ప్రభుత్వం. మరి అయినా కూడా వాళ్ళకి తప్పని పరిస్థితిలో మరి వాస్తవాలు ఇక్కడ పోవు కాబట్టి ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం. చాలా సంతోషం అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, యువ మంత్రివర్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఓ రోజుల్లో మనం చూసాం గుజరాత్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం భారతదేశంలో. ఈరోజు అన్ని ఎక్కడ చూసినా మరి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉన్నది. మరి అంతకంటే ఏం కావాలండి? అనతి కాలంలోనే 8 ఏళ్లలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకోండి. ఈరోజు హైదరాబాద్ పక్కనే యాదాద్రి దేవాలయం, ఇదివరకు యాదగిరి గుట్ట ఎట్లా ఉండే, ఇప్పుడు యాదాద్రి ఎట్లుందో మాటలు కాదు ఈ చేతల ప్రభుత్వం అని చూపించిన వ్యక్తి కేసీఆర్ గారు. బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు. మళ్ళీ వేములవాడ కొండగట్టు కూడా మరి ప్లానింగ్లు చేస్తున్నాడు. అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఏది వదులుతలేదు. రైతుల పక్షపాతి. ఇలా రైతు బంధు, రైతు బీమా అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు రైతులకు మేలు. అట్లా కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేయండి. ఒక ఇల్లు కట్టడం కూడా 3 సంవత్సరాలు మనది కంప్లీట్ కాదు. అటువంటిది కాళేశ్వరం అనేది ఎంత పెద్ద ప్రాజెక్ట్, భారతదేశంలో నెంబర్ 1 ప్రాజెక్ట్. అటువంటి ప్రాజెక్టును 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి మరి సస్యశ్యామలం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఇటు పాలమూరు ఎత్తిపోతలం కానివ్వండి, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కానివ్వండి, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టు వలన రైతులు బ్రహ్మాండంగా ఉంటారు. పాలమూరు మహబూబ్నగర్ జిల్లా అంటే పాలమూరు లేబర్, ఎక్కడికి పోయినా పాలమూరు లేబర్ అనేది వినపడేది. అటువంటి 10 ఎకరాల రైతు కూడా కేసీఆర్ గారే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పాడు. 10 ఎకరాల రైతు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఆటోనే నడిపేవాడని. అటువంటిది పాలమూరు లేబర్ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నారు మహబూబ్నగర్కు. మరి అదంతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన దక్షత, కేసీఆర్ గారి అనుభవం అనేది మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం అయినా కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా, ఎక్కడ అవాంతరమైన సంఘటన లేకుండా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా స్మూత్గా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ దీన్ని అభివృద్ధి చేశాడు. అది మన కళ్ళకు కనపడుతుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, సంక్షేమ పథకాలే కానివ్వండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అమలు జరుగుతున్నాయి. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చూసిపోతున్నారు. మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని, మిషన్ కాకతీయ లాంటి చెరువుల పునరుద్ధరణ. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెరువులో ఒక తట్టెడు మన్ను వేయలే, అటువంటిది బ్రహ్మాండంగా చెరువులు మనం తీర్చిదిద్దుకున్నాం. అటువంటి కార్యక్రమాలు మరి చూసిపోతున్నారు వేరే రాష్ట్ర అధికారులు, భారత ప్రభుత్వ మంత్రులు, అలాగే పక్క ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు చూసిపోతున్నారు అంటే తెలంగాణ అభివృద్ధిని. కాబట్టి భారతదేశం కూడా ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉన్నది, చాలా స్టడీ చేస్తున్నారు, స్టడీ చేశారు. ఈ భారతదేశం కూడా చాలా బ్రహ్మాండంగా గొప్పగా తీర్చిదిద్దొచ్చు అనే ఆలోచన ఉన్నది. తెలంగాణ ఏదైతే మోడల్ ఉన్నదో భారతదేశంలో కూడా ఇలాంటి అభివృద్ధి జరగాలనే ఆలోచనతోటి ముందుకు వస్తున్నారు. చాలా బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. ఏ రాష్ట్రంకు పోయినా కూడా చాలా మంచి స్పందన ఉన్నది. ఖచ్చితంగా మరి భారతదేశంలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ జెండా
ఎగరవేసుడు ఖాయం. కేసీఆర్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా భారతదేశం కేసీఆర్ గారి వైపు చూస్తున్నది. వారి నాయకత్వంలో పనిచేస్తాం మేమందరం కూడా. మీరేమో తెలంగాణ డెవలప్ అయింది, ఇప్పుడు రానున్న రోజుల్లో దేశాలను కూడా అలా ఒక డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు దేశాలకి వెళ్తున్నారని చెప్తున్నారు కదా. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు మాత్రం తెలంగాణలో అసలు డెవలప్మెంటే లేదు, నిరుద్యోగత ఉంది, చాలా ఉంది, ఆ తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని చెప్పి విమర్శిస్తున్నారు. దీనిపైన మీరు సమాధానం ఏం చెప్తారు? ప్రతిపక్షాలు వాస్తవంగా అంటేనే ఉంటాయండి ప్రతిపక్షాలు, కానీ కనపడతలేదా? ప్రతిపక్షాల కాళేశ్వరం ప్రాజెక్టు కనపడట్లేదా? యాదాద్రి కనపడట్లేదా? సంక్షేమ కార్యక్రమంలో కనపడట్లేదా? రైతు బంధు ఎన్ని కోట్లు ఇస్తుంది సంవత్సరానికి కనపడట్లేదా? ఇవన్నీ అభివృద్ధి కదా. వాళ్ళ బీజేపీ లాంటి నాయకులు అనేది భారతీయ జనతా పార్టీ సంబంధించిన రాష్ట్ర నాయకులు క్రిటిసైజ్ చేసేది భారతదేశమే అవార్డులు ఇస్తుంది, భారత ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంటే కదా. ఎన్ని అవార్డులు ఇస్తున్నది, మరి ఎందుకు ఇస్తుంది? భారతదేశంలో నెంబర్ వన్ అవార్డు ఇస్తుంది కదా. అదే నిదర్శనం, ఇంకా అంతకెక్కువ నిదర్శనం ఏం కావాలండి? సరే ఏదో క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. ఖచ్చితంగా భారత ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు ఆల్ ఇండియాలో కూడా మన భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందండి. రైట్. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడింది టీఎస్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్. దానికి మొదటి చైర్మన్గా మీరే ఏర్పడారు, ఒక గుర్తింపు కూడా పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్పొరేషన్లో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు? సార్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇది ఈ ప్రొక్యూర్మెంట్ వాళ్ళ టెండర్స్ పిలుస్తున్నాం, అంటే ఆన్లైన్ టెండర్లు. మాదంతా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఆన్లైన్ టెండర్స్ ద్వారా టెండర్స్ ప్రక్రియ జరుగుతుంది. మా దగ్గర ఉన్న ఎండీ గారు కానివ్వండి, చీఫ్ ఇంజనీర్ కానివ్వండి, ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది. అంతా ఆన్లైన్ టెండర్స్ ద్వారా పిలుస్తున్నాం. మా దగ్గర నామినేషన్ పద్ధతి లేదు. ఇన్ టైంలో కంప్లీట్ చేసి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఈ కొత్త రాష్ట్రం కాబట్టి ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి ఆదేశానుసారం వారి ఆలోచన ప్రకారం మేము పనిచేస్తున్నాం. కొత్త రాష్ట్రంలో కొత్త ఎస్పీ ఆఫీసర్ కానివ్వండి, ఎప్పుడో నిజాం కాలం నాటి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్లో నాకా అనేది, నాకా అంటే చెక్ పోస్ట్ లాగా ఉండేది. ఉదాహరణకు చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ చూస్తాం, చిన్న ప్లేస్లో మన పోంగరాంగా చూస్తాం, బిజీ సెంటర్స్ ఉంటాయి. అవన్నీ తీసేసి స్టెప్ బై స్టెప్ తీసేసి కొత్త పోలీస్ స్టేషన్ మీరు చూడండి, గచ్చిబౌలి కానివ్వండి, ఆదిబట్ల కానివ్వండి, కొత్త పోలీస్ స్టేషన్లు మోడల్ పోలీస్ స్టేషన్స్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్స్. విజిటర్స్ పార్కింగు, ఆఫీసర్ల పార్కింగు, విజిటర్స్ హాలు, దాదాపు 100 మంది కూర్చునేటందుకు టాయిలెట్స్ తోటి, రిసెప్షనిస్టు, ఎవరైనా ఫిర్యాదుదారు ఫ్రెండ్లీగా పోయి వాళ్ళని కలవాలంటే ఒక పలానా ఎస్ఐని కలవాలండి, ఒక అటెండర్ వచ్చి తీసుకెళ్తున్నాడు. ఒక మంచి రూమ్సు, డిపార్ట్మెంట్ కూడా పైన జిమ్ ఇవ్వడం, లైబ్రరీ ఇవ్వడం, అంటే ఇన్ని ఫెసిలిటీస్తోని పోలీస్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్నాయంటే కేసీఆర్ గారి వారు గైడ్లైన్స్ వారు గైడ్ చేశారు. ఈ రకంగా ఉండాలంటే ఆ రకంగా మేము తీర్చిదిద్దుతున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పోలీస్ స్టేషన్స్ లేవండి. ఇప్పుడు మొన్న సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా మేము సిటీలో ఎక్కడ చూసినా మీ హోర్డింగ్లే కనిపించాయి, కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతుంది. ఇప్పుడు ఈ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా, లేదంటే ఇంకా ఉన్నత పదవులు ఆశిస్తున్నారా? లేదండి, నాకు చాలా తృప్తిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. లేదా మేము కూడా ఒక వార్త విన్నాం, రామగుండం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది కూడా ఒక వార్త వింటున్నాం, అది నిజమేనంటారా? నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, నేను టాప్ ప్రియారిటీ క్రమశిక్షణకి ఇస్తానండి. డిసిప్లిన్. పార్టీ కార్యకర్తగా ఒక సైనికుల్లాగా పార్టీ ఏ చెప్తా చేసేవాడిని. నాకు బాస్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వేరే వాళ్ళు ఏ చెప్తా చేసేవాడినండి. నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నా, నేను ఒక పార్టీ కార్యకర్తను. పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పని సిన్సియర్గా చేసేవాడిని తప్ప నాకంటూ సొంత ఎజెండా లేదు, సొంత ఆలోచన లేదు. ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే ఆ పని చేస్తానండి. అంటే తెలంగాణ ఏర్పడిన రాష్ట్రము, తెలంగాణ కోసం ఉద్యమంలో పోరాడి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఉద్యమం చేశారు, చాలామంది పోరాటం చేశారు. అలాంటి టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు స్థానం లేకుండా ఉద్యమ ద్రోహులకు స్థానం కల్పించారనేది పెద్ద ఆరోపణలా ఉంది. దీనిపైన మీరు ఏమంటారు? లేదండి, ఎంతమంది ఉద్యమకారులకు పొజిషన్లు వచ్చినాయండి. మంత్రులు అయ్యారు, చైర్మన్లు అయ్యారు, ప్రతి జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు. తప్పు అండి, అక్కడెక్కడైనా జరగవచ్చు ఉద్యమకారుని, కానీ ఉద్యమకారులకు బ్రహ్మాండ పెద్ద పీట వేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారు అన్నీ తెలిసిన వ్యక్తి, అందరికి
చక్కగా గౌరవిస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ అందరినీ గౌరవిస్తున్నాడు. ఉద్యమకారులు జిల్లా పరిషత్ చైర్మన్లు అయినరు, మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయిపోయారు. ఎంతమంది అయ్యారండి మనం చూస్తలేమో పేర్లు ఎందుకు. అంత చాలామంది ఎమ్మెల్యేలు ఉద్యమకారులే, ఎంపీలు ఉద్యమకారులే. అట్లేం లేదండి, తప్పు అండి అది. కేసీఆర్ గారితో పనిచేసిన ఉద్యమకారులందరూ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీలో చేరుతున్నారు. ఉద్యమ పార్టీ మాది అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందో ఇప్పుడు అది బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని చెప్పి వాళ్ళు పదే పదే ఆరోపణలు కురిపిస్తున్నారు. లేదు సార్, చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు దీని మీద సమాధానం చెప్పారు. దానికి సమాధానం ఆల్రెడీ చెప్పారండి వాళ్ళు. మా పార్టీ చెప్పిందండి దీని మీద సమాధానం. సీఎం కేసీఆర్ గారు ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళని ఎక్కువగా విమర్శించి వాళ్ళని వ్యతిరేకంగా వాళ్ళకు ఎవరైతే వాళ్ళని మాట్లాడే వాళ్ళకే ఆ సీఎం కేసీఆర్ పదవులు కానీ బాధ్యతలు కానీ అప్పగిస్తారని చెప్పి మామూలుగా బయట టాక్ ఉంది. అది నిజమేనంటారా? అదంతా ఏం లేదు. పార్టీ కేసీఆర్ గారు చాలా దూరదృష్టి గల నాయకుడు, పరిపాలనా దక్షుడు. కేసీఆర్ గారికి అన్నీ తెలుసు. ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారనేది తెలుసు. ఎవరు దేశంలోనే నెంబర్ 1 పోలీసు ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ రోడ్డుపైనే హత్యలు జరుగుతున్నాయి, మహిళలపైన దాడులు కొనసాగుతున్నాయి. అలాగే చైల్డ్ స్నాచర్స్ రోడ్డుపైనే మహిళలపై నుంచి వాళ్ళ చైన్ లాక్కోవడం అలాంటి పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి. దీనిపైన ప్రతిపక్షాలు చాలా తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. కేవలం పేరుకు మాత్రమే నడుస్తుంది కాబట్టి ఈ నెంబర్ 1 చెప్తున్నారు కాబట్టి రియాలిటీ మాత్రం లేదని చెప్తున్నారు. దీనిపైన మీరు సమాధానం ఏం చెప్తారు? క్రైమ్ రేటు మళ్ళీ డిసెంబర్ 31కు ప్రతి సంవత్సరం డిసెంబర్ 31కు డీజీపీ గారు డీటెయిల్స్గా సిపిలు డీజీపీ గారు ఇస్తారండి. దాని ప్రకారం క్రైమ్ రేట్ ఎంత తగ్గిందో వాళ్ళ గణాంకాలతో ఇచ్చారు. అదే నిదర్శనం. ఇంకొక విషయం, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి పార్లమెంట్లోనే స్వయంగా తను ఒప్పుకున్నాడు. భారతదేశంలో నెంబర్ 1 పోలీస్ ఎక్కడుంది అంటే తెలంగాణ పోలీస్ నెంబర్ 1 పోలీస్ అని మరి నరేంద్ర మోడీ గారు 2 సార్లు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అంతకే ఎక్కువ నిదర్శనం ఇంకేం అవసరం లేదు. సరే, కొంత అక్కడక్కడ జరుగుతున్న మాట వాస్తవం. అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరు అంటున్నారు ఏదైతే ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ అయిందని చెప్పి, దీని మీద బీజేపీ నాయకులు ఏదైతే మీకు చెప్తున్న పథకాలకు కావచ్చు వాటికి కేంద్రం నుంచే మీకు పథకాలకు అవార్డులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు మాత్రం మీపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీన తెలంగాణలో ఏమీ లేదు, కేవలం ఒక కుటుంబ పాలన ఉంది, మాత్రం కుటుంబంలో 4 మాత్రమే బాగుపడ్డారు, తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరు బాగుపడలేదని విమర్శిస్తున్నారు కదా. దీనిపైన మీ సమాధానం ఏం చెప్తారు? ప్రతిపక్షాలు అంటూనే ఉంటాయి నవీన్ గారు. అభివృద్ధి అనేది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది. ఇదివరకు కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళే అవార్డులు మరి ఎందుకు ఇస్తున్నారండి అవార్డులు? తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని డిపార్ట్మెంట్లకు, పంచాయతీరాజ్, పట్టణాలకు, పల్లెలకు, మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు వాళ్ళ కేంద్ర మంత్రులు వచ్చి కూడా ప్రశంసలు ఇక్కడ చేస్తున్న సంగతి మనం వినలేదా? సెంట్రల్ మినిస్టర్స్ వచ్చి అప్రిషియేషన్ చేసేలేరు. మరి వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరనే 2 నాలుకలు ఉన్నాయి కదా. అది కరెక్ట్ కాదండి. బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదండి. ఇప్పుడు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో తెలంగాణ అభివృద్ధిలో మా పాత్ర కూడా ఉందని చెప్పి అటు కేంద్రం నాయకత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు పదే పదే చెప్తున్నారు. ఏదైతే గ్రామ పంచాయతీల అభివృద్ధి కావచ్చు, ఏదైతే నిధులు ఉన్నాయో వాటిలో మా పాత్ర కూడా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. మీరేమో కేవలం తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధి పరిచినట్టు మీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మా యువ మంత్రివర్యులు గౌరవులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మీడియా ద్వారా. మేమేమి ఇస్తున్నాం కంటూ తెలంగాణ రాష్ట్రం ఏమిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రం ఏమిస్తుంది అనేది కేటీఆర్ గారు, ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు గణాంకాలతో కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, బయట ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగిందండి. దాని మీద వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే తెలంగాణ పోలీసు ఉందో డెవలప్మెంట్ అయింది కాబట్టి ఈ తెలంగాణ పోలీసును ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు మాత్రమే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తుందని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? అట్లే వాళ్ళ చట్టం తన పనితం చేసుకుంటుంది. చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదు. పోలీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అంతే తప్ప దీంట్లో ప్రభుత్వం ఇంటర్ఫియరెన్స్ ఏముండదు. రూల్ ప్రకారం, చట్టం ప్రకారమే ప్రభుత్వం పోతుంది తప్ప ఎవరు కూడా రూల్ ఎవరికైనా ఒకటే రూల్ అండి. ఆర్యవైశ్యులు రాజకీయాలలో లేరు అనేది కరెక్ట్ కాదండి. చాలా పార్టీలలో వైశ్యులు రాజకీయంగా భరించారు. ప్రతి రాష్ట్రంలో స్వతంత్ర పోరాటంలో కూడా ఆర్యవైశ్యుల పాత్ర చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలామంది స్వతంత్ర పోరాటం కొరకు వైశ్యులు ముందుకొచ్చిన సందర్భాలు కూడా కోకొల్లలు
ప్రతి రాష్ట్రంలో వైద్యులు చాలా పెద్ద పొజిషన్లో కూడా ఉన్నారు. భారతదేశంలో కూడా ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలామంది వైద్యులు ఉన్నారు. అట్లా ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా వైద్యులు ఉన్నారు. అట్లేం లేదండి, వైద్యులు లేకపోవడం ఏం లేదు. వైద్యులు అనేది కాకుండా వేరే ఈ కులాలకు సంబంధం లేదు. ఎవరిష్టం వాళ్ళు, వ్యక్తిగతం. రాజకీయాలు రావాలా, వ్యాపారం చేయాలనేది వ్యక్తిగతం. నేను ఆ ధోరణితో చూడదు. రాజకీయాలు అనేది ఇష్టం ఉంటే వస్తారు, ఇష్టం లేని వాళ్ళు. టాలెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తింపు తెచ్చుకుంటారు. కష్టపడాలి, కష్టపడితే గుర్తింపు ఆటోమేటిక్ వస్తుంది. సిన్సియారిటీ ఉండి ఒక క్రమశిక్షణతోటి, కమిట్మెంట్ తోటి, ఒక సిన్సియర్గా పనిచేసినప్పుడు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. వైశ్యులే కాదు, వైశ్యేతరులు కానీ ఎవరైనా పనిచేయచ్చండి. దాంట్లో వైశ్యులు సరే తక్కువ పర్సెంట్ ఉన్న మాట వాస్తవం. అది వాళ్ళ ఇంట్రెస్ట్ అంతే తప్ప వైశ్యులు అనేది ప్రత్యేకంగా మనం ఆ కోణంలో చూడలేము. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మాతో మరిన్ని విషయాలు పంచుకున్నందుకు. చూసారు కదండి, ఇది మన ఇంటర్వ్యూ కార్యక్రమం. మరొక అంశంతో, మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి.